11 రెండవ కొరింథీ 11వ అధ్యాయము 21 నుంచి కొన్ని వచనాలు మనం చూసుకుంటా వద్దాము. మేము బలహీనలమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకంగా మాట్లాడుచున్నాను సుమా. వారు హెబ్రీయులా నేను హెబ్రీయుడనే, వారు ఇశ్రాయేలులా నేను ఇశ్రాయేలుడనే, వారు అబ్రహాము సంతానమా నేను అట్టివాడనే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింపగళ్ళు సముద్రంలో గడిపి తిని. ఇంకా అక్కడంతా కంటిన్యూయేషన్ చూస్తా వస్తే చాలా విషయాల గురించి ఇక్కడ పౌలు తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆ యొక్క పరిచర్యలో దేవుడు తనకు అప్పగించినటువంటి ఆ యొక్క పరిచర్యలో ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఎదుర్కొంటా వచ్చాడో ఇవన్నీ కూడా ఇక్కడ తను చెప్తా వస్తున్నాడు. ఆ యొక్క సువార్త పరిచర్లో ఎంతగానో తను ఎంతో ప్రయాసపడతా వచ్చాడు. అనేక సంఘాలకు తను మాదిరి చూపిస్తా వచ్చాడు. అనేక మందిని ఆదరిస్తా వచ్చాడు. అనేక మందికి తను పొందిన శ్రమల ద్వారా అనేక మందికి ఆ యొక్క ఆదరణ తన ద్వారా కలుగుతా వచ్చింది. అంతేకాకుండా సంఘాల్లో వారికి కేవలం వారిని ప్రేమించడమే కాదు, కానీ వారిని హెచ్చరిస్తా వచ్చాడు. కఠినంగా ఉన్నప్పటికీ తన మాటలు ఎంతో కరెక్ట్గా తను వాక్య ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి ఈ వాళ్ళలో ఉన్నది ఏదైనా సరే దేవుని వాక్యానికి విరుద్ధంగా అది తను ఫేస్ టు ఫేస్ తను హెచ్చరిస్తా వచ్చాడు. తనకున్నటువంటి ఈ యొక్క స్వభావం బట్టి తను ఎన్నోసార్లు ఇబ్బందులు మనుషుల ద్వారా ఎదుర్కొంటా వచ్చినప్పటికీ కూడా తను ఏమాత్రం భయపడకుండా అన్ని విషయాల్లో కూడా దేవుడు తన అప్పగించినటువంటి పరిచర్ను నమ్మకంగా చేస్తా వచ్చాడు. ఎన్నోసార్లు మనం కూడా మనకు అప్పగించేటువంటి పరిచర్య ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరి అంటే అందరికీ ఒకే పరిచర్య, మనందరము కూడా ఆయన సేవ చేయాలి, యాజక ధర్మం చేయాలి అనేది హోల్సమ్గా మనందరికీ దేవుడు అప్పగించినటువంటి బాధ్యత. ఈ బాధ్యతలో మనం ఎన్నోసార్లు కొన్ని విషయాల్లో తప్పిపోతా వస్తాము, కొన్ని విషయాల్లో మాదిరిని కనపరచకుండా వస్తాము. ఇట్లా కొన్ని వాటిల్లో ఏం చేస్తా వస్తామంటే మనము వాటిల్లోంచి వైదొలిగిపోయేటువంటి వారంగా, లేకుంటే ఆ పరిచరణ అసలు చేయకుండా కూడా కొన్నిసార్లు మనము ఉంటా వస్తాము నమ్మకంగా. ఇక్కడ పౌలు విషయానికి వస్తే మనము ఇక్కడ చూస్తే ఈ యొక్క భాగంలో 11వ అధ్యాయంలో 23వ వచనం నుంచి ఈ లాస్ట్ వరకు చూస్తే తను ఎన్ని శ్రమల గుండా వెళ్తా వచ్చాడు. ఇబ్బందులు అంటే ఆకలి లేకుండా ఇతరులు దెబ్బలు రాళ్ళతో కొట్టబడతా వచ్చాడు. ఇంకా ఏం రాయబడతా వచ్చిందంటే ఓడలో ఉన్నప్పుడు ఓడ పగిలి శ్రమ పడతా వచ్చాడు. అంతేకాకుండా బెత్తంలతో కొట్టబడతా వచ్చాడు, రాళ్లతో కొట్టబడతా వచ్చాడు, చెరసాల్లో వేయబడతా వచ్చాడు. అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైనను, ఆపదలోను, దొంగల వలనైనను, నా స్వజనుల వల్ల అయినను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణముల్లోను ఆపదల్లోను, అరణ్యంలో ఆపదల్లోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరులను ఆపదల్లోనూ ఉంటిని. 26వ వచనంలో చూస్తే ఇవన్నీ తను ఎన్ని ఆపదలు ఎదుర్కొంటా వచ్చాడు. సహోదరులు, ప్రయాణాలు, ఇబ్బందులు అంటే చూస్తే తన యొక్క జీవితంలో తను బయటికి అడుగు పెట్టిన ప్రతిసారి ఏదో ఒక ఆపదలో తను చిక్కుకుంటా వస్తున్నాడు. అది కపట సహోదరుల ద్వారా కావచ్చు, లేకుంటే తన ప్రయాణాల్లో, లేకుంటే ఎన్నోసార్లు తను స్వార్థ చేస్తా వచ్చినప్పుడు ఇట్టి రీతిగా ఎన్నో విధాలుగా తను ఇబ్బందులు ఎదుర్కొంటా వచ్చాడు. పౌలు చూస్తే తన యొక్క శ్రమల ద్వారా దేవుడు ఎందుకు ఇన్ని శ్రమలు అనుమతించాడు అని మనం అనుకుంటా వస్తే ఆ యొక్క శ్రమలు తను అనుభవించాడు కాబట్టి ఇట్టి గొప్ప మాదిరిగా మనందరికీ ఉంటా వస్తున్నాడు. ఎన్నో సంఘాలకు మాదిరి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలి, సంఘంలో ఉండేటువంటి సేవకులకు కానీ విశ్వాసులకు పెద్దలకు అందరికీ కూడా పౌలు అన్ని విధాల మాదిరిగా ఉంటా వస్తున్నాడు. ఎన్నో తను పొందిన శ్రమల ద్వారా
అంటే తనే ఒకవేళ శ్రమలు కాకుండా, ఎవరైనా ఒక వ్యక్తి ఎలాంటి శ్రమల గుండా వెళ్ళకుండా చాలా సాఫీగా తన లైఫ్ ఉందంటే, తన ద్వారా ఇతరులకు ఎలాంటి మాదిరి అనేది ఉండదు. చెప్పాలి అంటే తను వేరే వాళ్ళకి చెప్తా ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు కూడా, ఏదైనా వేరే వాళ్ళని ఆదరించాలి అనుకున్నప్పుడు కూడా తను ఆదరించలేడు. మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎన్నో విధాలుగా అంటే వాక్య ప్రకారంగా జీవిస్తున్నప్పుడు తప్పకుండా శ్రమలు వస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి ఒక్కరం ఎవరైతే వాక్య ప్రకారంగా మనం ఈ లోకంలో జీవించి దేవుని వెంబడించాలనుకుంటున్నామో వారి అందరికీ తప్పకుండా శ్రమలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. దేవుడే వాక్యంలో చెప్తా వచ్చాడు కదా. కాబట్టి అట్టి శ్రమలు పొందుకున్నటువంటి మనం పొందుకు ఇట్లా పౌలు ఏ విధంగా అయితే తను పొందుకున్న కారణం బట్టి ఇతరులకు మాదిరిగా ఉంటా వచ్చాడు. మన శ్రమల ద్వారా మనం కూడా ఇతరులను ఆదరించగలము, ధైర్యపరచగలము. అట్టి శ్రమల గుండా వెళ్ళేటువంటి వారికి మనం వాటిని జయిస్తా వచ్చినప్పుడు మాదిరిగా కూడా ఉండగలము. అదే అట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం సనుక్కుంటా ఉంటా, గొనుక్కుంటా, లేకుంటే దేవుణ్ణి ఆ యొక్క శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే వెంబడిస్తా, లేకుంటే ఆ పరిస్థితుల్లో కొన్నిసార్లు దేవుణ్ణి దూషిస్తా అలా ఉంటే మనం ఆశ్రమల ద్వారా ఇతరులకు ఏమాత్రం కూడా మాదిరిగా ఉండము. పౌలు వాటిని బట్టి ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆ దూషించలేదు, లేకుంటే దేవుణ్ణి దాన్ని బట్టి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. కానీ వీటన్నిటిని కూడా ఎంత ఓపిగ్గా సహనంగా నవ్విస్తా వచ్చాడు. తను ఒక్కడే ఉంటున్నాడు. తనకి ఆ యొక్క కుటుంబం అంటే భార్య పిల్ల అట్లా కూడా తనకి ఎవ్వరు లేరు. తను ఒక్కడే ఉన్నప్పటికీ తనకున్నటువంటి అంటే తనతో పరిచర్య చేసేటువంటి వారే తన కుటుంబంగా తను భావిస్తా వచ్చాడు. తన సహోదరులు అంటే ఆ పరిచర్యలో భాగంగా ఉన్నటువంటి సహపాఠి వారే వాళ్ళతో కలిసి తనందరూ అట్టిదే తన కుటుంబంగా అనుకుంటా వచ్చాడు. కొన్నిసార్లు వాళ్ళ ద్వారా కూడా తను శ్రమల గుండా వెళ్తా వచ్చాడు. అయినప్పటికీ ఇన్ని ఇబ్బందుల కొలిమి అని చెప్పచ్చు. అన్ని ఇబ్బందుల్లో వెళ్ళినప్పటికీ కూడా తాను పొందిన శ్రమలను బట్టి నేను విశ్వాసంలో ఉన్నాను అని తను దేన్ని బట్టి కూడా అతిశయించలేదు కూడా. ఇక్కడ 12వ అధ్యాయం మనం ఒకసారి చూస్తున్నాము. 2 కొరింథీ 12వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనము, అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. 2వ వచనం, క్రీస్తునందున యొక్క మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడనో నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. ఇక్కడ పౌలుకున్నటువంటి ప్రత్యక్షతలు, తనకున్నటువంటి దర్శనములు ఎంతో విశేషంగా ఉన్నాయి. కానీ నిజంగా అంత గొప్ప విశేషములు ప్రత్యక్షలు ఉన్నప్పటికీ తను దాన్ని బట్టి ఎప్పుడు కూడా ఆశ్రయించలేదు. ఒకవేళ ఇప్పుడు చూస్తే కొంతమంది ఎవరైనా గొప్ప బోధకులు, గొప్ప పరిచారకులు అని బయట పిలువబడేటువంటి వారు చాలా మంది మనం చూస్తా వస్తే, ఎప్పుడు చూసినా వాళ్ళకి ఏదైనా వాళ్ళ జీవితంలో ఒకటి జరిగినప్పుడు వాళ్ళు ఆ విషయము చాలా బాహాటంగా అందరి ముందు చెప్తా వస్తారు. మాకు ఇది జరిగింది, అది జరిగింది అని. కానీ వాళ్ళు చెప్పేటప్పుడు మనం గమనిస్తే అక్కడ వారు చెప్పేటువంటి దాన్ని బట్టి అక్కడ దేవునికి ఏమాత్రం కూడా ఘనత వాళ్ళు ఇవ్వరు. అక్కడ ఘనత అంతా వారే తీసుకుంటారు. చాలా మంది పెద్ద బోధకులు అని బయట మనం కూడా ఇంటర్నెట్లో చాలా అంటే విపరీతంగా బోధ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు చూస్తే ఎక్కువ వాళ్ళ బోధనలో వాళ్ళ గురించే ఎక్కువ చెప్పుకుంటా వస్తారు. వాళ్ళకే అక్కడ ఘనత, వాళ్ళకే ఎంతసేపు వాళ్ళ గురించే అది ఇంకా వాళ్ళు చెప్పుకుంటా వస్తారు తప్పితే దేవుని వాక్యానికి దేవుడు ఏమి హెచ్చరిస్తున్నాడు, దేవుని వాక్యంలో ఏముంది అనే దానికి చాలా తక్కువ వాళ్ళు సమయం కేటాయిస్తారు. ఎన్ని గంటలన్నా వాళ్ళు చెప్పని దాంట్లో వాళ్ళ గురించి, వాళ్ళ ఎంత గొప్పతనం గురించి, వాళ్ళకి ఇది జరిగింది ఎక్కువ వాళ్ళు వాళ్ళ గురించి ప్రైజ్ చేసుకోవడమే తప్పితే దేవునికి ఘనత వచ్చే విధంగా వాళ్ళ యొక్క బోధలు ఉండవు. ఏదైనా సరే దేవునికి ఘనత రాకుండా మనం ముందుండాలి అని అనుకుంటా వస్తే అది మాత్రం అది దేవుని సేవ అని ఏమాత్రం కూడా అనబడదు. అది వాళ్ళు దేవుని వాక్యం చెప్పే బోధకులు కావచ్చు, అది వాళ్ళు ఎంత పెద్ద బోధకులు, వాళ్ళకి వాక్య పరిజ్ఞానం ఎంతైనా ఉండొచ్చు. కానీ దేవుని కంటే ఎక్కువగా వాళ్ళు ఘనత ఇచ్చేటువంటి విధంగా వాళ్ళు వాక్యాన్ని బోధిస్తే అది దేవుని సేవ, దేవుని పరిచర్య అని అనబడదు. పౌలు తను అన్ని ప్రత్యక్షతలు అన్ని కలిగినప్పటికీ ఇక్కడ చూస్తే 2వ వచనంలో అతడు 14 సంవత్సరం కిందట అని.
ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తికి ఎవరికైనా ఒక దర్శనం, మామూలుగా ఇప్పుడు దేవుడు మనకు వాక్యం ద్వారా మాట్లాడతాడు. దర్శనాలు, కళలు ఇవన్నీ కాదు. అవన్నీ ఏమీ మనకు ఇప్పుడు, అప్పుడు దేవుడు ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు దర్శనంలో వచ్చింది, కళ వచ్చింది, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. ఈ మధ్య ఇవి ఎక్కువ, ఈ మధ్య చాలా మంది చెప్తా వస్తున్నారు, మాకు ఈ దర్శనం వచ్చింది. ఇంకా కొంతమంది అయితే ఎలా ఉంటారంటే, వేరే వాళ్ళ మనసులో ఏముందో మాకు తెలుస్తుంది, అది కూడా దేవుడు చెప్పండి. మరి దేవుని మనసులో ఏముందో వాళ్ళకి తెలియదా? అంటే అంత మూర్ఖంగా వాళ్ళు చెప్తా వస్తారు. అంత వాళ్ళ వాళ్ళ యొక్క మా పరిజ్ఞానం ఇంత ఉంది, మేము వేరే వాళ్ళ మనసులో ఏముందో కూడా చెప్పగలము. లేకుంటే మాకు ఇంత ఈ దర్శనం వచ్చింది, ఈ యొక్క దర్శనం ద్వారా దేవుడు ఈ రోజు ఇది తెస్తా అన్నాడు. కొంతమంది దేవుడు రాకడ ఈ రోజు వస్తుంది, అట్లా ఎంత అంటే చాలా ఫూలిష్ గా చెప్తా వస్తారు. కొంతమంది బుద్ధిహీనంగా నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ బోధలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు వాటన్నిటిని బట్టి అతిశయించి, ఆ యొక్క వాళ్ళకున్న పరిజ్ఞానం లేకుంటే దేన్ని బట్టి వాళ్ళకి ఘనత చర్చ విధంగానే వాళ్ళు చెప్పుకుంటా వస్తారు. కాబట్టి అలాంటి వాటికి మనం ఎప్పుడు కూడా లోబడకూడదు. అది మనము సంఘంలో వాక్యం వింటున్నాము, మన సహవాసంలో దేవుడు ఒక ప్రత్యక్షతలోకి మనల్ని నడిపించాడు. వాక్య ప్రకారంగా ఆ, మనం నేర్చుకుంటా వస్తున్నాము, అదే మనం వినాలి తప్పితే అవుట్ ఆఫ్ దట్ అంటే, ఒకవేళ మనం ఇంటర్నెట్ ఇప్పుడు అందరికీ అవైలబుల్గా ఉంది, దాంట్లో మనం ఏదైనా ఒకటి విని అవును కదా అని దాన్ని బట్టి మనం డైవర్ట్ అవ్వకూడదు. అది ఏదై అది కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇప్పటి వరకు బాగానే ఉన్నామని, కొన్నిసార్లు సాతాను చాలా యుక్తి అనమాట. సాతాను చాలా యుక్తి గలవాడు. కాబట్టి ఎవరినైనా కూడా అలాంటి బోధల వైపు, అలాంటి బోధలు విన్నప్పుడు ఏదో ఒక పాయింట్లో వాడు మనల్ని డైవర్ట్ చేస్తాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఏదైతే వింటున్నామో దానిలోనే నిలిచి ఉండాలి. అంతేకాని దాన్ని వక్రీకరించి ఎవరైనా చెప్పినప్పుడు మనము దాన్ని ఏమాత్రం కూడా మనం దాని గురించి ఆలోచించడం, లేకుంటే అది కరెక్టే కదా అని మళ్ళీ మనం ఇంకా దాని గురించి వాదించడం, ఇలాంటివి ఎప్పుడు కూడా చేయకూడదు. అలాంటివి వినకపోవడము అనేది బెస్ట్. మనం ప్రతి రోజు అంటే క్రమంగా అధ్యాయాలు వెంబడి వింటూ వస్తున్నాం కాబట్టి, ఏ అధ్యాయంలో ఏది ఉంది అనేది క్లారిటీగా మనకి ఒక అర్థం అర్థం అనేది అవుతుంది. కాబట్టి అదే మనం గుర్తుపెట్టుకోవాలి, అదే వినాలి, అదే నేర్చుకోవాలి. దాన్ని వక్రీకరించి ఎవరైనా చెప్పినప్పుడు వేరే విధంగా చెప్తా, ఒకవేళ వక్రీకరించి అంటే వాళ్ళ ఇమాజినేషన్ ప్రకారం వాళ్ళు చెప్తా వస్తే మాత్రం దాన్ని మనం నమ్మకూడదు. నమ్మి మనం మోసపోకూడదు. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఒక దినాల్లో ఇట్లా చాలా జరుగుతా వస్తున్నాయి. వాక్యాన్ని వాళ్ళకి ఇష్టానుసారంగా చెప్తా వస్తున్నారు. అలాంటివి మనం వినకూడదు. ఇక్కడ చూస్తే పౌలు ఆ, ఆ యొక్క ప్రత్యక్షను బట్టి అతిశయించలేదు, కానీ ఇంకా తను ఏం చెప్తా వస్తున్నాడంటే, ఒక మనుష్యుడు అని తను చెప్తాడు. నేను ఇట్లా వెళ్ళాను, లేకుంటే నాకు ఇన్ని ప్రత్యక్షతలు కలిగినాయి, నేను ఇంతగా చేస్తా వచ్చాను, నేను అతిశయించే విధంగా తను ఏమాత్రం చెప్పట్లేదు. ఒకటి ఏదైనా ఒక వ్యక్తి ఇలా ఒకవేళ ఇప్పుడు జరిగిందనుకో, ఇమీడియట్ గా వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేస్తారు. ఇక్కడ ఏముంది, తను 14 సంవత్సరాల క్రిందట అంటే అన్ని ఇయర్స్ తను ఎవ్వరికి చెప్పలేదు. తన యొక్క ఈ యొక్క అనుభవాన్ని తను ఎవ్వరికి చెప్పలేదు. తనకు ఆ దర్శనం కలిగినప్పటికీ, దేవుడు అంత గొప్ప ప్రత్యక్షత తనకు చూపించినప్పటికీ కూడా 14 సంవత్సరాల అంటే ఎవ్వరికి చెప్పలేదన్నమాట. చూడండి అది ఎంత గొప్ప విషయమో. మనం ఈ కాలంలో కొద్దిగా ఏదన్నా జరిగితే ఇమీడియట్ గా మనం స్ప్రెడ్ చేస్తాం. మనం చెప్పకుండా ఉండము, అన్ని అన్ని ఇయర్స్ వెయిట్ చేసే అంతా కూడా మనకు ఉండదన్నమాట. ఇవన్నీ విషయాల్లో పౌలు ఎంతగానో తను మాదిరి కనపరుస్తా వస్తున్నాడు. అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నాడంటే, 6వ వచనము, అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును కనుక అవివేకిని కాకపోదును. కానీ నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. అంటే వీటన్నిటిని బట్టి దేవుడి కంటే ఎక్కువ ఈ మనిషే, అంటే మనిషినే ఎక్కువ ఘనంగా ఇన్ని జరిగాయి కాబట్టి తన యొక్క జీవితంలో, వీటన్నిటిని బట్టి ఆ మనిషిని ఘనంగా ఎంచుతారేమో అని తను ఏం చెప్తున్నానంటే, నేను ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. ఎన్నోసార్లు మనం కూడా ఎవరైనా ఒక గొప్ప వ్యక్తులు కానీ గొప్పగా ఆ చూసినప్పుడు ఎన్నోసార్లు ఏం చేస్తా అంటే, మనం వారిని చాలా ఘనపరుస్తూ వస్తున్నాం. అవును, వారు ఆ రెస్పెక్ట్ అనేది మనం తప్పకుండా ఇవ్వాలి. కానీ వాళ్ళని దేవుని కంటే కూడా ఎక్కువగా వాళ్ళ గురించి ఇంకా మనము ప్రతిసారి చాలాసార్లు చాలా మంది
మనం వింటా ఉంటాం కదా, భక్సింగ్ అంకుల్ చాలా గొప్పగా దేవుడి కోసం జీవిస్తా వచ్చాడు. కానీ కొంతమంది ఏంటంటే ఆ అంకుల్ గురించి ఎక్కువ చెప్తా వస్తారు, కానీ ఆ, దేవుని కంటే ఎక్కువ ఇంకా అన్నట్లుగా చెప్తా వస్తారనమాట. ఎక్కువ ఘనంగా ఆ అంకుల్ పక్కన మేము నడిచాము, ఆ అంకుల్తో ఉన్నాము, ఆ అంకుల్తో తిన్నాము. ఇంకా అంటే ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు, అఫ్ కోర్స్ తెలియదు, చూడలేదు, అంతా ఓకే. కానీ ఏంటంటే ఎక్కువగా ఆయనతో మేము ఉన్నాం కాబట్టి చాలా గ్రేట్, లేకుంటే అంత ఆ, అంత ఘనత మాకుంది అన్నట్లుగా వాళ్ళు చెప్తా వస్తారు. కానీ దేవుని కంటే ఘనత అది ఎవ్వరికైనా సరే మనము ఇవ్వకూడదు. దేవుడే అందరికంటే కూడా ఘనుడు, శ్రేష్ఠుడు. అది భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా సరే. కానీ వారు మాదిరిగా మనకు జీవించారు ఈ యొక్క భూలోకంలో ఉన్నప్పుడు. మన వలె శరీరంలో, అది పౌలు కానీ, ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడున్న జనరేషన్ అది బక్సింగ్ అంకుల్ కానీ, లేకుంటే ఎవరైనా సరే మనలాగే వారు జీవిస్తా వచ్చారు ఈ లోకంలో. కానీ ఎంతో గొప్ప సేవ చేస్తా వచ్చారు కాబట్టి వారిని మనము అంటే వారు అటు రీతిగా దేవునికి ఇష్టానుసారంగా జీవించారు కాబట్టి మనం కూడా అటు రీతిగా జీవించాలి అనుకోవడం తప్పులేదు. అది కరెక్టే. కానీ దేవుని కంటే ఎక్కువగా మనము వారిని ఘనంగా ఎంచకూడదు. ప్రతిసారి వాళ్ళ గురించే మనము చెప్పడం, వారి గురించే ఇంకా అంటే ఆ ఘనత అనేది దేవునికే మనం మొదటి ఇవ్వాలి. దేవుడు అందరికంటే కూడా శ్రేష్ఠుడు కాబట్టి మనం ఆ ఘనత అనేది మనుషులకు చెందనీయకూడదు, దేవుడికే ఇవ్వాలి. ఇంకా ఏం ఇక్కడ రాయబడుతూ వచ్చిందంటే 7వ వచనం చదువుకుందాము. 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషంగా ఆశ్రయపడుతును. ఇక్కడ దేవుడు ఏదైనా మన మన జీవితాల్లో కొన్నిటిని అనుమతించడనమాట. అనుమతించినప్పుడు దాన్ని అర్థం ఏంటంటే కొన్నిసార్లు మనం వాటిని బట్టి ఎక్కడ అతిశయించి తప్పిపోతామో అని కొన్ని కొన్ని విషయాలు దేవుడు అనుమతించడు. కొన్నిసార్లు మనం దినులంగా ఆయన బలిష్టమైన చేతుల కింద ఉంటే కొన్ని గొప్ప విషయాలు మనకి జీవితంలో ఏమైనా జరిగినప్పటికీ దాన్ని బట్టి మనం ఆశ్రయించిన కారణాన్ని బట్టి దేవుడు కొన్ని అనుమతిస్తాడు. కానీ కొన్ని విషయాలు మాత్రము మనం ఆశ్రయించి తప్పిపోతాము అనే దాన్ని బట్టి దేవుడు అనుమతించడనమాట. ఇక్కడ పౌలుకు చూస్తే తనకు కలిగినటువంటి ప్రత్యక్షతలు అనేకమైన విశేషంగా ఉన్నాయి, కానీ ఎక్కడైనా తను ఆశ్రయిస్తాడేమో, ఆశ్రయించడము అనేది కూడా ఒక పాపమే. కాబట్టి ఆశ్రయిస్తాడేమో అని దేవుడు తన యొక్క జీవితంలో ఒక ముళ్ళు ఉంచాడు అని పౌలు చెప్తా వస్తున్నాడు. అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం. ఏ మనిషి అయినా కూడా మనం శరీరంలో ఉన్నాం కాబట్టి ఎన్నోసార్లు బలహీన పడతాము. ఒకవేళ బయటికి బహిరంగంగా మనము ఆశ్రయించినట్లు చూపించకపోయినప్పటికీ మనకు హృదయంలో దాన్ని బట్టి మనం ఆశ్రయిస్తాము. దేవుడు అది చూస్తాడు. పైకి మనము బహిరంగంగా లేకుంటే మనం ఆశ్రయంగా చెప్పినాము అనే దానికంటే కూడా మన హృదయాన్ని చూస్తాడు. మనకు హృదయంలో ఆశ్రయం ఉన్నదా లేదా అనేది మనుషులకు అర్థం కాదు, దేవుడికే తెలుస్తుంది. బయటికి మనము చెప్పకపోయినప్పటికీ మన హృదయంలో దాన్ని బట్టి మనం ఆశ్రయిస్తామేమో అని దేవుడు కొన్నిసార్లు కొన్ని అనుమతించడు. ఇక్కడ పౌలుకు అలా తను ఒకవేళ ఆశ్రయిస్తాడేమో అని ఒక ముళ్ళును ఉంచుతా వస్తాడు. కొన్నిసార్లు అది అనారోగ్యం కావచ్చు. ఒకవేళ మనం చూసుకుంటే మనకు జీవితాల్లో కొన్నిసార్లు మనం దేన్ని బట్టైనా ఆశ్రయించినా లేకుంటే అతిశయిస్తామేమో అని దేవుడు కూడా కొన్నిసార్లు కొన్ని అనారోగ్యాలు అనుమతించవచ్చు. ఈ యొక్క లోకంలో శరీరం, ఈ యొక్క భూమి అనేది శపితమైనది కదా. ఈ నేల శపించబడింది. ఆదికాండంలో మనం నాకు రాయబడతా వచ్చింది కదా, ఈ నేల అనేది శపించబడతా వచ్చింది. కాబట్టి ఈ శపితమైన భూమిలో అన్ని రోగాలు, అంత అనారోగ్యం ఇవే ఉంటాయి. మన శరీరం కూడా అంతే, ఎంతో బలహీనమైనది, ఎన్నో రోగాలు ఎన్నో విధాలుగా ఉంటాయి. కొన్నిసార్లు మనకై మనము అనారోగ్యం అంటే అనేక విషయాలను బట్టి తెచ్చుకుంటా ఉంటాం. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షించడానికి, కొన్నిసార్లు విశ్వాసంలో మనము ఎదగడానికి, లేదంటే కొన్నిసార్లు మనం చేసినటువంటి క్రియలను బట్టి కొన్నిసార్లు దేవుడు హెచ్చిపోకుండా లేకుంటే కొన్ని మన దీనంగా చేయడానికి, ఇట్లా వివిధ రీతులుగా దేవుడు అనుమతిస్తా వస్తాడు. యోబు జీవితంలో కూడా ఆ! సాతానే వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతా వచ్చాడు కదా. అట్లా సాతానే వెళ్ళి అడిగి తన జీవితంలో వాటిని
ఆ యొక్క అనారోగ్యం పాలవ్వడానికి సాతానే వెళ్ళి అటు రీతిగా చేస్తా వచ్చాడు, దేవుడు అనుమతి తీసుకొని. అటు రీతిగా వివిధ రకాలుగా ఉంటా వస్తాయి. కానీ దేని విషయంలో కూడా మనము అతిశయించకుండా ఉండాలి. ఏ విషయమైనా సరే, అది మనం ఆత్మీయ జీవితం మనం ఎక్కువగా ఇంప్రూవ్ అవుతున్నాము, చాలా ఒక స్థితిలో ఉన్నామని దాన్ని బట్టి కూడా అతిశయించకూడదు. భౌతిక సంబంధమైన విషయాల్ని బట్టి కూడా అతిశయించకూడదు. దేన్ని బట్టి కూడా మనలో ఈ యొక్క అతిశయము అనేది రాకుండా జాగ్రత్త పడతా రావాలి. ఈ యొక్క ముళ్ళు ఉండడాన్ని ఈ యొక్క ముళ్ళు ఎప్పుడైతే తన తన హెచ్చిపోకుండా నిమిత్తం దేవుడు అనుమతిస్తా వచ్చినప్పటికీ కూడా, తను దాన్ని బట్టి ఎన్నోసార్లు దేవుని దగ్గర తీసేయమని అడుగుతా వచ్చాడు. కానీ ఇక్కడ ఏముందంటే, అందుకు నా కృప నీకు చాలును అని దేవుడు చెప్తా వచ్చాడు. తను అట్టి ముళ్ళు కలిగి ఉన్నప్పటికీ కూడా తను జయిస్తా వచ్చాడు. జయ జీవితం తను జీవిస్తా వచ్చాడు పౌలు. ముళ్ళు కలిగి ఆ యొక్క బాధలో ఆత్మీయ జీవితాన్ని కొనసాగించలేక తను అట్రీతిగా ఉండలేదు. కానీ అటువంటి ముళ్ళు తన జీవితంలో ఉన్నప్పటికీ కూడా తను అనేకులకు మాదిరిగా ఉంటా వచ్చాడు. ఎన్నోసార్లు కొన్నిసార్లు మన భౌతిక సంబంధమైన జీవితము ఏదైనా ఒక ముళ్ళు మన జీవితంలో కూడా ఉందనుకోండి, దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఆ ఆ యొక్క బాధలో గానీ, ఆ యొక్క నిరాశలో గానీ, ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు మనం వెనక పడిపోయేటువంటి వారంగా ఉంటాం. కానీ పౌలుని చూసి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, అలాంటి ముళ్ళు, అది భౌతిక సంబంధమైన జీవితంలో మనకి ఏదైనా ఒక ముళ్ళు అనేది ఉండి, అది ఏదైనా సరే ఉండొచ్చు. అది అనారోగ్యమైన ఉండొచ్చు, లేకుంటే మన కుటుంబస్తుల ద్వారా వచ్చేటువంటి సమస్యలు కావచ్చు. అది ఏదైనా ఆ ముళ్ళు మనకు జీవితంలో ఉంది అంటే, మనం ఇంకా ఆవేశంగా ముందుకెళ్ళేటువంటి విధంగా ఆ యొక్క ముళ్ళు అనేది మనకు తోడ్పడే విధంగా మనం ఉండాలి. అంతేకాని అది మనల్ని వెనక్కి నెట్టేటువంటి విధంగా ఉండకూడదు అని పౌలు యొక్క జీవితం ద్వారా మనకు ఎంతో అర్థమైతా వస్తుంది. అట్టి ముళ్ళు కలిగి కూడా మనము జయించేటువంటి వారంగా ఉండాలి అన్నదే మనకు ఈ యొక్క ఇట్టి మాదిరిని పౌలు కనపరుస్తా వస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ, ఇబ్బందులు, భౌతిక సంబంధమైన ఇబ్బందులే, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, లేకపోతే ఏదైనా సరే, వీటన్నిటిని బట్టి, లేకుంటే మన యొక్క శరీరంలో ఏదైనా అనారోగ్యం కారణాన్ని బట్టి, మనం ఆత్మీయ జీవితంలో పౌలు ఎట్టి రీతిగా అన్ని పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, ఆకలిలో, లేకుంటే అన్ని విధాల్లో కూడా తను మాదిరిని కనపరుస్తా వస్తున్నాడు. దేని విషయంలో కూడా తను ఆశ్రయించలేదు. కాబట్టి మనలో కూడా ఎక్కడ అతిశయానికి మనం చోటు లేకుండా, పౌలు ఎట్టి రీతిగా తను జీవిస్తా వచ్చాడో మనం కూడా అట్టి మాదిరిని ముందు ఉంచుకొని జీవించడానికి దేవుడు మనకు సహాయపడును గాక.